మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఈ వీడియోలో మనం మొదటగా హతసాక్షులైన వారి గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ వీడియో నుంచి ప్రపంచంలో హతసాక్షులైన కొంతమంది గురించి వీడియోలు రాబోతున్నాయి. క్రైస్తవ్యం ఎలా ప్రారంభంలో హింసలకు గురి అయ్యింది, ఎలా వ్యాపించింది, దేవుడు క్రైస్తవ్యాన్ని ఎలా విస్తరింపజేశారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యం హింసలకు లొంగదు. అలాగే ఈ హింసలు క్రైస్తవానికి కొత్త ఏం కాదు అని చెప్పడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ చరిత్ర అంతా తెలుసుకోవాలంటే మన ఛానల్ రిలీజ్ అయ్యే వీడియోలను తప్పక ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వాలంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. మానవులమైన మన కొరకు పరమను వీడి ఈ లోకమునకు వచ్చి మానవ పాపను సిలువలో భరించి మన దోష శిక్ష నుండి మనల్ని రక్షించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఈ క్రైస్తవ హతసాక్షుల వరుసలలో మొదటివాడు. యాకోబు. యోహాను సహోదరుడైన యాకోబు జెబెదయి సొలొమోను కుమారుడు. హతసాక్షులైన 12 మంది అపోస్తులలో ఇతడు మొదటివాడు. యూదయ రాజైన మొదటి హేరోదు ఆజ్ఞ ప్రకారం ఇతడు క్రీస్తు శకం 44లో ఖడ్గంతో చంపబడెను. ఇతని త్యాగము యేసు ముందుగానే అతని సహోదరైన యోహానుతో చెప్పిన దాన్ని నెరవేర్పుగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం మనం ఈ విషయం చూడొచ్చు. అయితే పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్త అయిన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ ఈ విధంగా చెప్పాడు. చంపబడుటకు యాకోబును తీసుకొని పోయినప్పుడు అతనికి బంధించిన వారిలో ఒకడు అతనితో కూడా వదన స్థలమునకు వెళ్ళాడు. యాకోబు తన మరణ సమయంలో చింతాక్రాంతుడుగాను భయంతోనూ ఉండునని అతడు అనుకున్నాడు. కానీ యాకోబు యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహంగా సంతోషంగా ఉండటం చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడు రక్షకుడై యుండును లేనియల్లా అతడు తన మరణం సమయంలో అంత ఆనందంగా ఉండేవాడు కాడు అని అనుకున్నాడు. అలా అనుకోవడమే కాకుండా ఆ సమయంలోనే అతడు క్రీస్తును అంగీకరించి అపోస్తులని పాదం మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే తాను కూడా క్రైస్తవుడినని ఒప్పుకున్నాడు. అయితే అది గమనించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే యాకోబుని మాత్రమే కాకుండా అతన్ని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాను. దాంతో యాకోబు మాత్రమే కాకుండా అతన్ని యేసుప్రభువు వారిని అంగీకరించిన వ్యక్తిని కూడా అక్కడే చంపేశారు. సంఘం కొరకు శ్రమ నుండి చనిపోయిన వాళ్ళు రెండోవాడు స్టెఫను. అతని పేరునకు కిరీటము అని అర్థం. యేసును చంపిన వారికి విశ్వాస మార్గంలో సువార్తను బోధించినందున అతడు హతసాక్షి మరణం పొందాను. ఇతని గురించి మనకు అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఫిలిప్పు గలిలయలోని బెత్సయిదాలో జన్మించాడు. అతడు ఆసియాలోని అనేక ప్రాంతములకు వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. అతడు ప్రయాణం చేయొచ్చు ఫ్రుగియాలోని హెరిపోలిస్ అను పట్టణమునకు వస్తాడు. ఈ పట్టణంలోని ప్రజలు భయంకరమైన సర్పారాధన చేస్తారు. ఫిలిప్పు వారికి క్రీస్తు సువార్తని చెప్తాడనమాట. ఆ పట్టణ అధికారులు సర్పయాజకుల విగ్రహం ద్వారా తమకు వచ్చుచున్న ధనం పోవచ్చున్నదని తెలుసుకొని ఫిలిప్పును కొరడాలతో కొట్టి చెరసాల్లో బంధించి క్రూరంగా హింసించి సిలువ వేస్తారు. అతడు స్నేహితుడైన బర్తలోమియు ఫిలిప్పు మృతదేహమును సిలువ మీద నుండి దింపి సమాధి చేయడానికి అనుమతి తీసుకుంటాడు. ఇలా క్రీస్తు శకం 54 సంవత్సరంలో అపోస్తులైన ఫిలిప్పు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణం పొందాడు. యూదా. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన మరియొక అపోస్తులుడు యాకోబు సహోదరుడైన యూదా. ఇతడు మెసొపొటేమియాలో పురాతన నగరమైన ఎడెస్సాలో క్రీస్తు శకం 72లో సిలువ వేయబడ్డాడు. మత్తయి గురించి విపులముగా తెలియదు, కానీ ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తులుగా ఎన్నిక చేయబడ్డవాడు. ఇతడు యెరూషలేములో రాళ్లతో కొట్టబడి తన శిరచ్ఛేదము చేయబడ్డాడని తెలుస్తుంది. ఇంకా క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు అనేక మంది. మాకు సమయం కుదరక ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. సెకండ్ పార్ట్ ఫిబ్రవరి 5వ తారీఖున రాబోతుంది. కాబట్టి ఈ వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. మరొక అద్భుతమైన అంశం గురించి మరొకసారి కలుసుకుందాం.